ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు పుష్కర కాలం పాటు రాష్ట్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. అలాంటి నాయకుడికి రాబోయే ఎన్నికలు సవాల్గా మారాయి. మరోవైపు ఆ నాయకుడిపై రెండోసారి గెలిచి బదులు తీర్చుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వరుసకు అన్నా చెల్లెలైన ఈ ఇద్దరు పొలిటీషియన్స్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ట్రెండ్ మార్చి విక్టరీ కొట్టాలని ప్రతిపక్ష నేత ప్లాన్ చేస్తుంటే పాత అస్త్రాలకే పదును పెడుతున్నారా మహిళా నేత. సిక్కోలు రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల వార్. 2014 ఎన్నికల్లో అన్నను ఓడించిన చెల్లెలు. ఈసారి వ్యూహాత్మకంగా సీనియర్ లీడర్ ప్రచారం. అన్నపై పాత అస్త్రాన్ని మళ్లీ సంధిస్తున్న సోదరి. శ్రీకాకుళం టౌన్ ఓటర్లు అన్నకు ఓటేస్తారా, చెల్లెకి మద్దతిస్తారా? ఎన్నికలు దగ్గర పడుతుండటంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. 10 నియోజకవర్గాలున్న సిక్కోలు జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి శ్రీకాకుళంపైనే. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వరుసకు సోదరుడైన ధర్మానాను రెండోసారి ఓడించాలని టార్గెట్ పెట్టుకున్నారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో దూసుకుపోతున్న సైకిల్ కి 2004లో బ్రేకేశారు ధర్మాన. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి టీడీపీని ఓడించారు. ఆ ఎన్నికల్లో ప్రతి వార్డు తిరుగుతూ కాలనీవాసులు, ఉద్యోగులు అందర్నీ ఆకట్టుకోగలిగారు ధర్మాన. 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం టౌన్లోనే ధర్మానకు సుమారు 10,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. శ్రీకాకుళం రూరల్, గారా మండలాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్న పట్టణ ఓటర్లు ధర్మానాకే పట్టం కట్టారు. తరువాత వైఎస్ కేబినెట్ లో రెవెన్యూ మంత్రి అయ్యి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2009లోనూ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన బరిలోకి దిగారు. త్రిముఖ పోటీతో గతం కంటే మెజారిటీ తగ్గినా 4,470 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మళ్లీ మంత్రి అయ్యారు. రెండు 2014 ఎన్నికల్లో ధర్మానాకు కాలం కలిసి రాలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరిన ధర్మానాకు శ్రీకాకుళం ప్రజల మద్దతు దొరకలేదు. సిబిఐ కేసులకు తోడు నగరంలో ఆయన వర్గీయులే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారంతో ధర్మాన ఓటమి పాలయ్యారు. పట్టణ ఓటర్ల మద్దతు కూడగట్టుకోలేక 24,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. గడిచిన 4.5 ప్రతిపక్ష నేతగా అప్పుడప్పుడు కాస్త హడావిడి చేయడం తప్ప నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు ధర్మాన. పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను ఫాలో అవుతూ శ్రీకాకుళం పట్టణ ఓట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఎన్నికల నగార మోగేలోగా టౌన్ ని ఓ రౌండ్ వేసేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి ధర్మాన వరుసకు సోదరుడు. పెద్దమ్మ కుమారుడైన ధర్మానపై మరోమారు గెలవాలనే పట్టుతో ఉన్నారు లక్ష్మీదేవి. ధర్మాన మంత్రిగా ఉన్నప్పుడు రౌడీయిజం తప్ప శ్రీకాకుళంలో మరేమీ అభివృద్ధి చెందలేదని, టీడీపీ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఏపీలో నంబర్ 1 స్థానంతో పాటు అవినీతికి ఆస్కారం లేని పాలన గుండా ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ అని చెప్పుకుంటున్నారట. ధర్మానాకి అవకాశం ఇస్తే రౌడీల పాలనేనంటూ పాత అస్త్రానికి పదును పెడుతున్నారు లక్ష్మీదేవి. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని చెప్పుకునే ధర్మాన ఈ విమర్శలను పెద్దగా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. 2014లో తనకు దూరమైన టౌన్ ఓటు బ్యాంకు కళింగ కోమట్లను సైతం కలుపుకొని పోతున్నారు. ఎమ్మెల్సీ పదవిపై జగన్ హామీతో ఆ సామాజిక వర్గం మద్దతిస్తోంది. కేవలం టౌన్ లోనే కాకుండా టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకున్న రూరల్ పైన దృష్టి పెట్టారు ధర్మాన. పొలిటికల్ గా వ్యక్తిగత విమర్శలకు తాను దూరం అంటూనే చెల్లెలు చెల్లెలే, రాజకీయాలు రాజకీయాలే అంటున్నారట ధర్మాన. ఒకప్పుడు రాజకీయం బావతోనే తప్ప చెల్లితో కాదని చెప్పుకునే ధర్మాన ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే లక్ష్మీదేవి శ్రీకాకుళానికి ఏం చేశారని స్వరం పెంచి విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయానికి అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి.